హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్క్ మ్యాన్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఈ ఛానల్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, మీకు ఎందుకు పెట్టాను ఏంటి అని చెప్పి. తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పాత వీడియో అయితే చూడండి. దానిలో లాస్ట్ వీడియోలో వెంకటేశ్వర స్వామి గురించి అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియో చాలా బాగా అయితే వచ్చింది. చాలామంది అయితే లైక్ చేశారు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో మీరు కూడా ఆ వీడియో చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త టాపిక్స్లు మన ఛానల్ అయితే నేను ఎప్పటికప్పుడు మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మోడీ గారు రీసెంట్గా హైదరాబాద్ వచ్చారు. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు మన భారతదేశ ప్రజలను ఉద్దేశించి వారి జీవిత విధానాల గురించి ఏమేమి మార్పులు చేసుకుంటే బాగుంటుంది అన్న వాటి మీద కొన్ని కీలకమైన సందేశాలు అయితే మనకి ఇచ్చారు. అవి అందరికీ చాలా అంటే చాలా ఉపయోగపడాయి. సో మనందరం ఆ విషయాలు తెలుసుకోవాలి, దాన్ని మనం ఫాలో అవ్వాలి. సో అందుకే ఈరోజైతే ఆ వీడియో అయితే మీ ముందుకి తీసుకొస్తున్నాను. అయితే మోడీ గారు హైదరాబాద్ వచ్చారు. ఆ, కొంతమందిని కలవడానికి కొన్ని విషయాల గురించి అని చెప్పి ఆయన అయితే హైదరాబాద్ వచ్చారు. అది ఏంటంటే విషయాలు అవి మనకు అనవసరం. నేను ఇప్పుడు మీకు చెప్పిందంటే కొన్ని కీలక అప్డేట్స్ అని చెప్పాను కదా, అవి ఏంటని చెప్పి నేను మీకు చెప్తాను. ఏంటంటే ఆ, కొన్ని కొన్ని చెప్తాను మనకి ఉపయోగపడేది. అది ఏంటంటే ఆ, బయట దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. సో ఆ యుద్ధాలు జరగడం వల్ల మనకి ఏమైనా నష్టాలు జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఆ యుద్ధాలు వల్ల మన భారతదేశంకి కలిగిన కొద్ది నష్టం ఉంది. ఆ నష్టం గురించే మోడీ గారు చెప్పారు. ఆ నష్టాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి ఏంటి అని చెప్పి మోడీ గారు కొన్ని కీలక అప్డేట్స్ ఇచ్చారు. అవి ఏంటో నేను చెప్తాను. ఇది ఏంటంటే రాజకీయ పరంగా నేను చెప్పట్లేదు, ఇది ప్రజలకు అందరికి ఉపయోగపడే పాయింట్సే. సో అందుకే నేను చెప్తున్నాను. సో మనకి చాలా ఉపయోగపడే పాయింట్స్, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. దానిలో కొన్ని అన్నీ చెప్పను, కానీ కొన్ని మనకు ఉపయోగపడే వరకు నేను చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే, మోడీ గారు గోల్డ్ కొనకండి, ఈ సిచ్యువేషన్లో కొంతకాలం ఆగండి, కొత్తగా గోల్డ్ ఎవరో కొనొద్దు అని చెప్పి మోడీ గారు చెప్పారు. గోల్డ్ ఎందుకు కొనొద్దు అన్నారంటే, ఆ విషయం కూడా మీకు చెప్తాను. గోల్డ్ ఎందుకు కొనొద్దు అన్నారంటే, ఇప్పుడు మనం గోల్డ్ మన దగ్గర కంటే ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ గోల్డ్. సో మనం గోల్డ్ ఇతర దేశాల దగ్గర నుంచి కొంటుంటే వాళ్ళ డాలర్ రేటు పెరిగిపోతుంది. సో ఎక్కువ శాతం మనం గోల్డ్ బయట దేశాల నుంచే కొంటున్నాం, ఎగుమతి చేసుకుంటున్నాం. సో మనం ఆ గోల్డ్ కొనటం కనుక తగ్గిస్తే ఏమైందంటే వాళ్ళ డాలర్ రేటు పడిపోద్ది. సో అప్పుడు ఏంటంటే మన భారతదేశం విలువ, మన భారతదేశ శక్తి ఏంటో మన ఇతర దేశాలకు తెలిసినట్టు ఉంటుంది అని చెప్పి గోల్డ్ కొనొద్దు అన్నారు. గోల్డ్ కొనొద్దు అనడానికి కూడా ఇది మెయిన్ రీజన్ అనమాట. ఇంకోటి ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు చేయండి. అది యాజ్ ఏ గవర్నమెంట్లో చేసే ఉద్యోగస్తులే కానివ్వండి, ప్రైవేట్ సంస్థలో చేసే ఉద్యోగస్తులే కానివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి అలవాటు చేయండి అని చెప్పి చెప్పారు. ఎందుకు చెప్పారంటే, మనకి రీసెంట్గా ఇంధనం కొరత ఏర్పడింది అని చెప్పి అందరం మనం చూసాము. అదేంటంటే బయట దేశాల నుంచే మనకి ఇంధనం మనం తెచ్చుకుంటున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం. సో ఆ దానివల్ల ఏమవుతుందంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫ్యూయల్ లేక ఫ్యూయల్ ఖర్చు ఎక్కువైపోతుంది. సో మనం ఎగుమతి చేసి ఫ్యూయల్ లేకపోయినా మనం ఫ్యూచర్లో ఎక్కడా రవాణా మనకు ఆగకూడదు, అంటే మనం బయటికి ఎక్కడికి వెళ్తాం ఆగకూడదు. సో అది ఒకేసారి చేయాలంటే మనం చేయలేం ఫ్యూయల్ లేకుండా. సో దాన్ని కొద్ది కొద్దిగా నిర్మూలించి ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడైనా వచ్చినా మనం ఎదుర్కోగలగాలి అన్న ఉద్దేశంతో మోడీ గారు ఏం చేశారంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ని అలవాటు చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని పని చేయండి, కంపెనీలు దానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మోడీ గారు చెప్పారు. ఎందుకు చెప్పారంటే మీకు వివరంగా చెప్తా. ఆయన ఎందుకు ఈ మాట చెప్పారంటే, ఇప్పుడు సపోజ్ మనం ఇంటికాడ నుంచే వర్క్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే మనం మన బైకో లేకపోతే కారో లేకపోతే బస్సులో ఎక్కెళ్ళడమో ఎలాగన్నా మనం ఆఫీస్కి వెళ్ళొచ్చు మూడు విధాలుగా. సో దానివల్ల వెళ్తానికి ఫ్యూయల్ ఖర్చు అయింది మనకి. ఫ్యూయల్ కావాలి కదా అలా బయటకు వెళ్తాకి. అంటే ఇప్పుడు రీసెంట్గా ఎలక్ట్రికల్ బళ్ళు ఇప్పుడు వచ్చినాయి, మనం ఎప్పటి నుంచో ఫ్యూయలే వాడుతున్నాం. ఇప్పుడు కూడా మనది 90% ఫ్యూయల్ వాడేవాళ్ళు ఎక్కువ, ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడేవాళ్ళు తక్కువ. సో అందరినీ సడన్గా మీరు ఎలక్ట్రికల్ వెహికల్సే వాడండి, మీ ఫ్యూయల్ వద్దు అని చెప్పి ఆర్డర్ వేయలేరు కదా. మ్యాక్సిమం 90% పీపుల్ దగ్గర ఎలక్ట్రికల్ సారీ పెట్రోల్ బల్లే ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ఈ బల్లే ఉన్నాయి, ఫ్యూయల్ బల్లే. సో దాని నిమిత్తం ఏంటంటే ఒకేసారి ఇలా చెప్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారన్న ఉద్దేశం. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టండి,
ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మనం బయట తిరిగేది ఎక్కువ ఉండదు. సపోజ్ ఎట్లాగా వీక్లీ వన్స్ పెట్టండి. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అయితేనే ఆఫీస్‌కి రమ్మని చెప్పండి అని చెప్పి ఆ ఉద్దేశంతో చెప్పారు. అలా వీక్లీ వన్స్ మనం వెళ్ళామంటే మనకి ఫ్యూయల్ ఎక్కువ అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి మనం కొట్టిస్తే సరిపోతుంది. సో అలాగా మెల్లిమెల్లిగా దాన్ని అరికట్టొచ్చన్న ఉద్దేశంతో మోడీ గారైతే మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి అని చెప్పారు. ఇంకోటేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ రావడం వల్ల చాలా లాభాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కంపెనీలు ఉంటాయి. కంపెనీకి మనం వెళ్ళడం వల్ల కంపెనీలో మనకి కరెంట్ యూజ్ చేయాలి. మనకి ఏమన్నా ఫుడ్ పెట్టించాలంటే ఆ ఫుడ్ ఈ ఖర్చు అంతా కంపెనీలు భరించాల్సిన పని ఉండదు. ఇంట్లో ఉంటే సరిపోద్ది. జస్ట్ మనకు ఒక శాలరీ రూపంలో వేస్తే సరిపోద్ది. ఆఫీసులకి ఆ కరెంట్ బిల్ అనేది, లేకపోతే అక్కడ ఏమన్నా కరెంట్ పోయినప్పుడు ఫ్యూయల్ వాడతారు. ఆ ఫ్యూయల్ ఖర్చు అనేది, ట్రాన్స్పోర్టింగ్ అదంతా తగ్గిద్ది. సో దానివల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే కంపెనీలకి బెనిఫిట్. మనకు కూడా ఏంటంటే మనం కొంచెం ఫ్యామిలీతో మనం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. బయట కూడా మనం ఎక్కువ తిరగకుండా ఫ్యూయల్ అవన్నీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇలాగా ఇది ఏంటంటే ఓన్లీ ఒక ప్రైవేటు సాఫ్ట్వేర్ వీటికే కాదండి, గవర్నమెంట్ వాటికి కూడా ఇట్లాగే చేయమంటున్నారు. ఆల్రెడీ మన ఏపీలో అయితే చంద్రబాబు గారు అది ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చారు. త్వరలోనే ఇంప్లిమెంట్ అవుతుంది. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. సో దేశం అంతా కూడా దీని వైపు ఆలోచిస్తుంది. మన యొక్క దేశంలో ఉన్న సీఎంలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీస్, మినిస్టర్స్ ఎవరైనా సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదే ఫాలో అవుతున్నారు. ఏంటంటే వాళ్ళు సపోజ్ ఒక 10 కాన్వాయ్‌లు వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్యూయల్ ఖర్చు తగ్గించడానికి ఒక 2 లేదా 3 కాన్వాయ్‌లోనే వెళ్తున్నారు. అది చాలా యూట్యూబ్ వీడియోలో చాలా అయితే చూసాము. సో మోడీ గారు చెప్పిన మాటకి ప్రజాప్రతినిధులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇక ఈ కంపెనీలు మనం అంటే ప్రజలు మనం కూడా ఎప్పుడు సపోర్ట్ చేయాలండి గవర్నమెంట్కి, వాళ్ళు ఇచ్చే ఆదేశాలకి. మోడీ గారు చాలా అంటే చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇలా చేయడం వల్ల మన భారతదేశం పవర్ ఏంటో అందరికీ తెలుస్తుంది. సో ఆయన ఇలా చేయడం చాలా 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 100% అయితే నేనైతే సపోర్ట్ ఇస్తాను. ఆయన అర్థం చేసుకుంటే ఎవరైనా సపోర్ట్ చేసింది. ఆయన ఆల్రెడీ మన కోసం చాలా చేశారు. సో ప్రజలుగా మనం కూడా ఆయన చెప్పిన ఈ మాటలకి మనం కూడా సపోర్ట్ చేద్దాము. మనం కూడా ఇట్లాగా వర్క్ ఫ్రమ్ హోమ్కి పని చేయడానికి అయితే అలవాటు పడదాము. ఎక్కువ బయటికి వెళ్ళే ఆలోచనలు కొంచెం తగ్గించుకొని, అంటే వర్క్ కంపెనీలో పోతే మనం ఏం చేయలేము అనుకోండి. ఒకవేళ కనుక ఇస్తే మనం ఎక్కువ ఇంటి నుండి పని చేసి బయట జరిగే కొంచెం తగ్గించుకోవడానికి. ఇంకోటి ఏంటంటే మన భారతదేశాన్ని ఎలక్ట్రికల్ పవర్గా ఎదగాలి అని చెప్పి మోడీ గారు ఒక బలమైన సంకల్పం అయితే తీసుకున్నారు. ఆల్రెడీ చాలా చోట్ల ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే వచ్చాయి. అదంతా మన మోడీ గారిదయ్యే. ఆర్టీసీలో కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేసాయి. ఎలక్ట్రికల్ బస్సులు అయితే చాలా వాడుతున్నారు. మన తిరుమల మీద అయితే మాక్సిమం ఒక 90% అయితే ఎలక్ట్రికల్ బస్సులే తిరుగుతున్నాయి. చాలా ఆనందం. ఈ ఎలక్ట్రికల్ బస్సుల వల్ల ఏంటంటే మనకి పొల్యూషన్ ఉండదు. అదొకటి గుడ్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఇట్లాగా మనకి ఫ్యూయల్ అవసరం కూడా ఉండదు. అంటే పవర్ ఎక్కువ యూజ్ చేస్తాం. పవర్ అంటే మనకి ఆల్రెడీ మన ప్రతి రాష్ట్రంలో మన భారతదేశంలో ఎక్కడైనా మన పవర్ మన ఓన్గా మనం తయారు చేసుకునేది. ఫ్యూయల్ అంటే మనం బయట నుంచి తెచ్చుకోవాల్సింది. సో వేరే దేశాల అవసరం మనకు లేకపోయినా మనం ఉండగలం, చేయగలం, మనం ఏదైనా ఎదగలం అనే ఉద్దేశంతోనే మోడీ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో మ్యాక్సిమం మీరున్న వెహికల్స్ మీరు ఉంచుకోండి. మీరు ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ మార్చండి అని చెప్పి నేనైతే ఏం చెప్పట్లేదు, కానీ మీరు వీలైనంతగా ట్రాన్స్పోర్టేషన్ అవాయిడ్ చేయండి. ఎలక్ట్రికల్ కొత్త వెహికల్స్ కొనాలనుకునే వాళ్ళు మాత్రం ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంటే ఫ్యూచర్లో మ్యాక్సిమం ఫ్యూయల్ వెహికల్స్ చాలా తక్కువ వస్తాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువ వస్తాయి. మ్యాక్సిమం ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనడానికి అయితే ట్రై చేయండి. మన మోడీ గారు చెప్పిన ఈ ఫ్యూ పాయింట్స్ ఏంటంటే మన గురించే. సో దాని గురించి ఆలోచించండి. తప్పకుండా ఆయన చెప్పిన ఈ పనులు అయితే చేయండి. కొత్తగా గోల్డ్ అయితే కొనొద్దు. అండ్ ఏంటంటే బయట ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా తగ్గించండి. ఐ మీన్ మీరు ట్రావెలింగ్ చాలా తగ్గించండి. అది అందరికీ మంచిది. ఫ్యూయల్ లేదు కాబట్టి మనం కూడా ఇబ్బంది పడకూడదు. సడన్గా ఫ్యూయల్ అయిపోయింది అనుకోండి, మనం చాలా ఇబ్బంది పడాలి. సో తక్కువగా మీ దగ్గర ఉంటే కొంచెం స్టోరేజ్ ఉంచుకోండి. తక్కువగా ట్రాన్స్పోర్ట్ చేయండి, ఉంచుకుంటే మన అందరికీ మంచిది. ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే ఇంకా బెటరు, మనకి ఇబ్బంది కూడా ఉండదు. సో బయట కూడా మనం ట్రావెల్ చేయడానికి ఉపయోగపడుద్ది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు అయితే. ఇంకా మీకోసం మరిన్ని టాపిక్స్ అయితే నేను తెలుసుకుంటాను, ఫ్యాక్ట్స్.
తెలుసుకొని తప్పకుండా మీ ముందైతే పెడతాను. సో అంతేకాకుండా మీరెవరైనా సరే పలానా టాపిక్ గురించి చెప్పండి బ్రదర్ అంటే ఖచ్చితంగా ఆ టాపిక్ గురించి నేను తెలుసుకొని మీకైతే దానిలో ఉండే ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను. థ్యాంక్ యూ. మన వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లోనే ఉంచుకోండి. మనం వీడియో పెట్టండి ఫస్ట్ మీకే అయితే వస్తుంది. తప్పకుండా మన ఛానల్ అయితే మీరు ఆదరించాలి. నా వీడియో ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఛానల్ అయితే మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బాయ్.